నమస్తే భయ్య. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్లేనరీ లాంటిది మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. మరి ఆయన దానిలో మాట్లాడిన విషయాలే చాలా ఆశ్చర్యం కలిగించేటట్లుగా అయితే ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన మాట్లాడింది ఏంటంటే వైసీపీ పార్టీ అనేది అసలు బూతులను ఎంకరేజ్ చేయదు. ఎవరన్నా బూతులు మాట్లాడే వాళ్ళ మీద ఉంటే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అసలు మా పార్టీ బూతులను ఎంకరేజ్ చేయదని చెప్పేసి ఆయన ఎప్పుడూ మాట్లాడినటువంటి విషయాలను అయితే మాట్లాడడం జరిగింది. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దానిపైన అసలు వైసీపీ పార్టీలో నిజంగా అసలు బూతులు మాట్లాడేవాళ్ళు లేరా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇదే మీడియా మిత్రులందరూ అడిగారు. ఏమని అడిగారు? ఏమండి మీరు ఓడిపోయారు కదా 3 చోట్ల, మరి ఏంటండి పరిస్థితి అంటే మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నట్టుగానే ఇప్పుడు అధికారులు కూడా ఈ పార్టీలో నాయకులు కూడా వేరే ఉన్నారు అని అంటారేమో. వీళ్ళందరూ మంచోళ్ళు, బూతులు మాట్లాడే నాయకులు వేరే ఉన్నారు అని అంటారు. సరే బూతులు మాట్లాడదు అని అంటున్నారు కదా, మరి కొడాలి నాని మాట్లాడింది ఏంటండి? మళ్ళీ పేరు నాని మాట్లాడింది ఏంటండి? వల్లభనేని వంశీ మాట్లాడింది ఏంటండి? మరి ఇంకోళ్ళు ఎవరు శ్రీరెడ్డి మాట్లాడింది ఏంటి? బోరగడ్డ గుంటూరు రోడ్డు వాడేదో మాట్లాడాడు, దాంట్లో అంబాటి రాంబాబు మాట్లాడింది ఏంటి? తణుకు ఎమ్మెల్యే మాట్లాడింది ఏంటి? మాజీ ఎమ్మెల్యే తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి ఆయన మాట్లాడింది ఏంటి? ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది ఏంటి? అవంతి శ్రీనివాస్ మాట్లాడింది ఏంటి? రోజా మాట్లాడింది ఏంటి? లేకపోతే చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది ఏంటి? వీళ్ళందరూ మాజీలు ఎందుకు అయిపోయారంటే వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది మనం బూతులు మాట్లాడడం మూలంగానే. ఒక వీడియో కూడా వచ్చింది అప్పట్లో, కొడాలి నాని ఎట్లా మాట్లాడరని. తండ్రి కొడుకులు భోజనం టేబుల్ దగ్గర సంభాషణ తిడతాడు, కొడుకు తండ్రిని తిడతాడు. ఏంట్రా నువ్వు ఎక్కడ బూతులు నేర్చుకున్నారా అంటే ఆ కొడుక్కి ఆ తండ్రి చెప్తాడు, నువ్వు ఇప్పుడు దాకా కొడాలి నాని మాట్లాడింది విన్నావు, ఆడి దగ్గర నుంచే చూసి నేర్చుకున్నావు. సో ఇప్పుడు దాకా నువ్వు బూతులు మాట్లాడి మీరు పార్టీ నేను పతివ్రతని నేను ఇప్పుడు మేము మాట్లాడమనంటే ఎట్లా కుదిరితే ఇప్పటికీ కూడా ట్విట్టర్ స్పేసుల్లో మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా బూతులు మాట్లాడుతున్నారు. అవన్నీ ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న 2 రోజుల కింద కూడా ఒక వైసీపీ ట్విట్టర్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు. దేనికి? బూతులు మాట్లాడడం మూలంగానే, అసభ్యంగా మాట్లాడడం మూలంగానే. వీటికన్నిటికి గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు చిత్తి కబుర్లు చెప్పి మా కార్యకర్తలు వేరే ఉన్నారని చెప్తారు. చివరిలో మా ఓటర్లు వేరే ఉన్నట్టు, మా కార్యకర్తలు మా లీడర్లు వేరే ఉన్నారు, వీళ్ళందరూ కాదు అని అంటారు. అక్కడ మనం ఎవరు బూతులు మాట్లాడకూడదనగానే అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఆశ్చర్యపోయారు, మనం బూతులు మాట్లాడకూడదా? మనం పబ్లిసిటీ జనాల్లోకి రావాలంటే, మనకి రికగ్నైజేషన్ కావాలంటే. మరి ఆయన పేరేంటి, మన పెనమలూరులో కంటెస్ట్ చేశాడు, ఆయన పేరేంటో నాకు గుర్తురాదు, జోగి రమేష్కి మరి మినిస్ట్రీ ఎట్లా ఇచ్చాడండి? చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్తేనే దాంతో చంద్రబాబు నాయుడు గారు తిట్టడం మూలంగానే ఇచ్చారని చెప్పి క్లియర్ గట్టిగా వాళ్ళే చెప్పారు. వసంత కృష్ణప్రసాద్ గారు ఏం చెప్పారు? నేను తిట్టట్లేదని, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పారు. నీకు మినిస్ట్రీ రాకపోవడం మూలంగానే నువ్వు తిడితే మినిస్ట్రీ వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారని చెప్పారు. సో నీకు ఇప్పుడు ఏంటంటే నువ్వు బూతులు తిడితేనే పదవి ఇస్తానన్నాడువి, నువ్వు బూతులు తిడితేనే మినిస్ట్రీ ఇస్తానన్నాడువి, నువ్వు ఇంటి మీద దాడికి వెళ్తానే మినిస్టరు. ఒకటంటే ఇబ్రహీంపట్నం సెంటర్లో హోటల్ రన్ చేసుకునేవాడు ఆనంద్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు. వెంబటే కొండపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కౌన్సిలర్ సీట్ ఇచ్చాడు. ఓడిపోయాడు అనుకోండి, అది పక్కకు పెట్టేస్తే. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు ఒక రవిచేద పూరి జగన్నాథ్ సినిమాలో ఒకటి ఉండిద్ది. ఇప్పుడు జనాలు అదే అనుకుంటుంది. జనాలు ఏమనుకుంటున్నారంటే నేను నా సన్ను మేమందరం బాగానే ఉన్నాం, నువ్వేం చేస్తున్నారా, నీ వల్ల ఉపయోగం ఏముందిరా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఎందుకనంటే నీ బూతుల మాటలు విని 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 విసుకొచ్చిపోయి ఈటీవీ న్యూస్ పెట్టిన, టీవీ5, టీవీ9, సాక్షి ఏది పెట్టినా సరే ఈ బూతులతోనే, బూతు పురాణంతోనే మొదలయ్యేది. ఈరోజు న్యూస్ ఛానల్స్ పెడుతుంటే ఈరోజు ఆ పెట్టుబడి వచ్చింది, స్వచ్ఛాంధ్రతోటి ఐటీసీ వాళ్ళు ఇన్ని మున్సిపాలిటీలో ఇవన్నీ చెత్త ఎంత క్లీన్ చేయడానికి వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇట్లా 30 మున్సిపాలిటీలో చేశారు. అక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలకి యువతకి ఇవన్నీ వస్తున్నాయి. మీరు మాట్లాడేది ఏముంది? ఇప్పుడు వైజాగ్ విషయం ఉంది, టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారని దాని మీద అబద్ధ ప్రచారం చేశారు. షాపు కాడికి వెళ్ళి రూపాయికి ఇస్తా, కందిపప్పు ఇస్తావా, ముంజలు ఇస్తావా అని అన్నారు. అది ఏంటి? 12,000 ఉద్యోగాలు వస్తాయి. టీసీఎస్ వాళ్ళు కొనుక్కోలేక కాదు, దాని వాల్యూ 300 crores 400 crores. టీసీఎస్ టోటల్ బడ్జెట్ సాఫ్ట్వేర్ టాటా కన్సల్టెన్సీ ఎంత? మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా. మరి వాళ్ళు కొనుక్కోలేక కాదు,
మనం ఏమైనా వైజాగ్లో ఈ ఐటీ సూపర్గా ఉండిపోయి మన ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి మన దగ్గర పెట్టుబడి పెడతారు. మనం ఇట్లా ఇస్తుంటేనే మనం వాళ్ళు దాంట్లో పెట్టారు 2-3 ఇయర్స్లో మొత్తం వర్కౌట్ చేయాలి, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆ క్లాస్ పెట్టేనే వాళ్ళకి ఇచ్చింది. అంతే తప్ప ఇప్పుడు ఉరుసు అనేది ఒక అమెరికన్ ఎన్ఆర్ఎస్ వచ్చి పెడుతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాన్న అధికారం పెట్టుకుని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనూ వాళ్ళు డబ్బులు సంపాదించలేరు. వాళ్ళు 80-90s నుంచి యూఎస్లో వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగారు. అలాంటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వైజాగ్లో సోషల్ మీడియా మీటో లేకపోతే కార్యకర్తలతో మీటో అని ఒకటి పెట్టారు. అన్నా జగన్ అన్న నీ గెలుపుకి ఇన్ని వ్యాపారాలు ఇన్ని చేస్తున్నావు కదా, దాని సీక్రెట్ అంటే చెప్పంటే సజ్జల భార్గవరెడ్డి గారు ఇక్కడ కాదండి అనగాను. అయ్యి కాదండి మీకు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆయన వృత్తిరీత్యా డాక్టర్, ఆయన యూఎస్ వెళ్ళారు, ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన అఫిడవిట్ చూడండి, ఇన్ని వేల కోట్లు ఆస్తుందని అంటే ఆయన చెప్పారు. అదంతా వైట్ అమౌంట్. ఇప్పుడు వీళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ కూడా 50 లక్షలు పెట్టి ఎకరం కొన్నారా, స్థలం ఇచ్చామని అన్నారు, ₹1 కోటి చెప్పిన స్థలం ఇచ్చామని చెప్పారు. వాళ్ళు ఏంటి అన్నారు, ఒకటి మాజీ ఎంపీ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు వేస్తారు దాని గురించి. సో ముందు మీరు అబద్ధాలు చెప్పకూడదు, బూతులు తిట్టకూడదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఆగిపోవాలండి, సాక్షి పేపర్ అనేది ఆగిపోవాలి, సాక్షి టీవీ అనేది ఆగిపోవాలి. ఎందుకంటే బూతులు ప్రచారం చేసేదే ఆ సాక్షి టీవీ, బూతులు రాసేదే ఆ సాక్షి ఛానల్. కాబట్టి ఆ సాక్షి పేపరు సాక్షి టీవీని ఆపేసాను ముందే సజ్జల రామకృష్ణ గారు. మీరు చెప్పినట్టుగానే సాక్షి టీవీని సాక్షి ఛానల్ని అన్నీ ఆపేసండి ఆంధ్రప్రదేశ్లో. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే బూతులు మాట్లాడకూడదు అని చెప్పిన దానికి మీరు నిజంగా కట్టుబడి ఉండేటట్టయితే సాక్షి టీవీని ముందు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఆపేసుకోవాలి, మేమేం ఆపాం. మీరు ఎందుకంటే మీరు చెప్పిన దాని మీద మీరు నిలబడాలి కదా. ఇప్పుడు జగన్ 2.0 అన్నారు, 175 అన్నారు, 11 వచ్చినాయి. 2.0 అంటే 2 వస్తాయి ఏంటి? ప్లకార్డులు పట్టుకున్నారు. వాళ్ళు కార్యకర్తలు అనుకున్నారా, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఏదైనా పార్టీ మీటింగ్లకు వెళ్తే ప్లకార్డులు పట్టుకుని ఎవరు పట్టుకుంటారు? కార్యకర్తలు పట్టుకుంటారు. మీరు ఎవరి చేత పట్టించారు? మీరు జిల్లా కోఆర్డినేటర్లు, మాజీ మినిస్టర్లు వాళ్ళ చేత పట్టించారు. అంటే మీకు వాళ్ళే కార్యకర్తల కింద కనిపిస్తుంది. సామాన్య కార్యకర్తలకి మీరేంటి, మీది అసలు గౌరవం ఉందా, గుర్తింపు ఉందా మీకు? సో మీరు చెప్పింది ఏదైతే బూతులు అవన్నీ ఉన్నారంటే అసలు ముందు మీ సాక్షి ఛానల్ సాక్షి పేపర్ రాకూడదండి ఆంధ్రప్రదేశ్.